వెల్కమ్ బ్యాక్. ఒక దోస్ కాల్ చేసినంట, చూద్దాము ఎవరు కాల్ చేసిండు. హలో హలో హలో. హాయ్, ఎవరు? హాయ్, రవీంద్ర. రవీంద్ర గారు, యార్కెల్ కాలింగ్. నేను వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి ఏం చేస్తున్నారు? వైజాగ్ లో నేను ఆడుకుంటా ఉంటాను. బీచ్ లనా? బీచ్ లోనే. మా హైదరాబాద్ లో బీచ్ లేదు, కొంచెం అప్పిస్తారా? అప్ప కుదరదండి. ఎందుకు? మీరు వస్తే ఇక్కడ ఇస్తాను. కొంచెం ఇవ్వచ్చు కదా, మేము కూడా ఇట్లా పెట్టుకుంటాం తోడింత. అదే మీరు ఇక్కడికి వస్తే ఒకసారి బీచ్ మొత్తం చూపిస్తాను. అంతేనా? సరే, ఈసారి వైజాగ్ వస్తున్నా. మీ ముచ్చట యాంకరింగ్ బాగుంటుంది. మన ముచ్చట మీరు ముచ్చట వింటారు కదా రోజు 9:30కి. రోజు వింటాను. మీ యాంకరింగ్ అసలు కేక. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో అందరు ఏం చేస్తుండ్రు? ఇంట్లో అంటే అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నారు అంతా. దోస్తులందరికీ హాయ్, హ్యాపీ రంజాన్. ఓకే ఓకే, మీకు కూడా హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూసినా మన గెస్ట్ ఎవరు ఉన్నారో? చూస్తున్నానండి. మాట్లాడతారా స్వర్ణక్కతో? మీతో మాట్లాడితే నాకు ఆనందం అండి. అంతేనా? అంతే. సరే, ఏం మాట్లాడతారు చెప్పుండ్రి. సరే, మీ యాంకరింగ్ అసలు బాగుంటుంది. మన ముచ్చట బాగుంటది, మీరు కూడా చూస్తారు, నేను కూడా ముచ్చట పెడతా. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు. ఇంకా అంతేనా ముచ్చట? థ్యాంక్ యూ, బాబాయ్, టేక్ కేర్. ఇంకా వైజాగ్ అందరిని అడిగినా అని చెప్పుంది. ఇంకొక దోస్తా అంట, చూద్దామా? హలో హలో. హాయ్, ఎవరు? హాయ్, శ్యామ్. శ్యామ్, వాట్సాప్ శ్యామ్, యాడ్కెళ్ళి? నిజామాబాద్కి బాల్కొండ. నిజామాబాద్. ఏం చేస్తుంటారు? నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తా. ఏం చేస్తుంటారు? హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. హోటల్ మేనేజ్మెంట్ చదివింగ్సా? అవును. నిజామాబాద్ లోనేనా? లేదు, హైదరాబాద్ లోనే చేస్తా. హైదరాబాద్. అవునండి. ఏంటి మీరు ఇట్లా డల్ గా మాట్లాడుతున్నారు? డల్ ఏం లేదండి, ఇంకా ఖుషి ఉంది ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నందుకు. మళ్ళీ నాకు ఖుషిగా అనిపిస్తలేదు, ఏదో బాధతో మాట్లాడుతున్నట్టున్నారా, ఏ ఫోన్ కలిసింది అని. లేదు, ఖుషి ఉంది, బాగా ఖుషి ఉంది. వెరీ గుడ్. ఇంకేంటిది, పాటలు వింటున్నారా? వింటున్నాం. స్వర్ణక్కతో మాట్లాడాలి. మాట్లాడండి. అన్న నమస్తే అన్న. శ్యామన్న. జై తెలంగాణ అక్క. జై తెలంగాణ అన్న. ఎట్లున్నారన్నా? అంత బాగా అక్క. చెప్పండి అన్న. మీ పాటలు బాగా వస్తాయి అక్క. థ్యాంక్స్ అన్న. ఒక పాట పాడక్క. తప్పకుండా అన్న ఇతర విద్యార్థి వీరులు పాట. తప్పకుండా అన్న పాడతాను. ఆ పాట పాడక్క. ఓకే. విద్యార్థులకు మరణం పట్ల కొద్దిగా శాంతి చేకూరుతుంది. తప్పకుండా తప్పకుండా అన్న. ఆ పాటతోటి. మీరేం చేస్తున్నారన్న మన ఊళ్ళో? మన ఊర్లో తెలంగాణ ఉద్యమం ఇస్తున్నామక్క. జేఏసీ నేను తెలంగాణ వచ్చేదాకా చేయాలన్న. ఓకే అక్క. ఆ పాట పాడక్క. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు. తప్పకుండా తప్పకుండా అన్న. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ నాయకులకు ఒక తెలివి వచ్చేటట్లు ఇంకో పాట మంచి వాళ్ళ పేరు మీద వాడు. తెలంగాణ కట్టగలుగుతున్న నాయకుల మీద. తప్పకుండా అన్న. ఆ పాటతోటన్నా వాళ్ళకు కనుమరుగై ఇప్పటి నుండి తెలంగాణ వచ్చేదాన్ని అంతే ముందుకు తీసుకెళ్తారు. లేకపోతే చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్న లెక్క మళ్ళీ నాయకులు ఇంత మోసం చేస్తారు. తప్పకుండా అన్న. ఆ బైరెడ్డి వీరెడ్డి అలాంటి దొంగ నాటకాలు ఆడుతుండ్రు. రాయలసీమ అనుకుంటా తెలంగాణకు అడ్డుపడుతున్నారు మళ్ళీ. తప్పకుండా శ్యామ్ గారు, థ్యాంక్ యూ. మీకోసం మంచి పాట ఇన్నుండ్రి. బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. ఏం పాట పాడతారు? ఈ రోజు రంజాన్ పండుగ కాబట్టి ఒక పల్లవి. ఓకే. ఎందుకంటే తెలంగాణ రావాలని మేమందరం ఎంతోమంది చనిపోయినారు కాబట్టి కోరుకుంటున్నాం. కానీ చెప్పాలంటే మాకు మనుషులుగా విడిపోదాం, ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసిందాం అన్న భావన మాత్రమే మా అందరిది, 4 కోట్ల ప్రజలందరిది. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ మీదనే బోలో రే ఓ మేరే బాయ్, బోలో రే ఓ మేరే బాయ్, బోలో రే ఓ మేరే బాయ్, బోలో రే ఓ మేరే బాయ్. దీపావళి పండుగ నాడు తారా జువ్వై ఎగిరాము, రంజాన్ పండుగ నాడు గుండెకు గుండెను కలిపాము. దీపావళి పండుగ నాడు తారా జువ్వై ఎగిరాము, రంజాన్ పండుగ నాడు గుండెకు గుండెను కలిపాము. మన స్నేహం విడిపోలేదని, మన ప్రేమకు ఎల్లలు లేవని, బోలో రే ఓ మేరే భాయ్, బోలో రే ఓ మేరే భాయ్. మసీదు అని ఒకరన్నా,
మందిరని ఒకరన్నా, నిన్ను నన్ను కలిపింది మమతల గుడి ఒకటన్నా. ఎగిరే ఆ పావురాలకు ఏ గుళ్ళైనా ఒకటేనని. బోలోరే బోలోరే ఓ మేరే భాయ్, బోలోరే ఓ మేరే భాయ్. బా ఏమని అర్థం ఉంది దాంట్లో, సూపర్. నిజంగా మనం అందరం హైదరాబాద్ సికింద్రాబాద్ లేక మంచి కలిసి ఉందాము. కొట్లాటలు అస్సలు కొద్దు, డిషుమ్లు అస్సలు కొద్దు. అసలు పావురాలు అన్ని దగ్గర చర్చిలు ఉంటుంది, మసీద్లలో ఉంటాయి, టెంపుల్స్లలో ఉంటాయి. సో మనం కూడా అట్లనే ఉండాలి, ఆల్ ఇన్ వన్. సో నో డిషుమ్, దట్ ఈస్ ద మెసేజ్. ఇంకా ఒక దోస్ కాల్ చేసినట్టు చూద్దాం, తప్పకుండా మాట్లాడు. ఏమో చెప్దాం అనుకున్నా. కత్తి కార్తీక ప్రోగ్రామ్ ఎట్లనో ఈ ప్రోగ్రామ్ కత్తి, యాంకరింగ్ కూడా కత్తి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ముచ్చట, మన పాటలు కూడా కత్తే. ఒక దోస్ కాల్ చేసి చూద్దాం. హలో హలో, హాయ్, ఎవరు? హాయ్ స్వర్ణక్క, జై తెలంగాణ. నేను స్వర్ణక్క కాదు, నేను కార్తిక మాట్లాడుతున్నాను. అంత స్వర్ణక్క పక్కనే ఉంది, మాట్లాడతారా? ఓకే అక్క, మీకు కూడా జై తెలంగాణ. తమ్మి హాయ్, వాట్సాప్ పేరు? పేరు నారాయణరావు. నారాయణరావు. తమ్మి ఏం తమ్మి హలో చెప్పకుండా స్వర్ణక్క అని మాట్లాడుతున్నావు? నేను ఇట్లా హాయ్ కనెక్ట్ చేయని ఇక్కడ కూర్చున్నా కదా. మాట్లాడండి, టీవీ చూసుకుంటా ప్లీజ్, మాట్లాడకు, కట్ అయిపోతా. స్వర్ణక్క, జై తెలంగాణ. జై తెలంగాణ తమ్మి. అదే అక్క, మీ పాటలు చాలా బాగున్నాయి తెలంగాణ కోసం. థ్యాంక్ యూ తమ్ముడు. ఎట్లున్నారు తమ్మి? అక్క మాది కామారెడ్డి మండల్ అక్క. కామారెడ్డి మండల్. అవునక్క. ఏం చేస్తున్నావు తమ్ముడు? అక్క నేను ఎల్ఐసి ఏజెంట్ గా ఇస్తాను. అదే విధంగా నేను మా ఊరు జేఏసీ కన్వీనర్ ను, తెలంగాణ జేఏసీ. ఎట్లుంది తమ్మి మన ఊళ్ళో, అందరు బాగున్నారా? మా ఊర్లో జబర్దస్త్ అక్క. తమ్మి లడాయి బాగా జరుగుతుంది. చెయ్యాలి తమ్ముడు. అదే అక్క, ఒకటి మంచి ఊపున్న పాట పాడండి అక్క తెలంగాణ కోసం. తప్పకుండా తమ్మి. ఓకే అక్క, మీరు ఎక్కడక్క? మనది కరీంనగర్ తమ్మి. థ్యాంక్ యూ. మీకోసం మంచి పాత అయినోండ్రి. ఇంకొక దోస్త అంట. మన కాల్స్ ఏం చేద్దాం, ముచ్చట పెడదాం. హలో హాయ్. ఎవరు? నేను మాధురి. ఎట్లున్నావు, బాగున్నావా? మస్తున్న మాధురి గారు. యాడికెళ్ళి కాలింగ్? ఇక్కడ యాదగిరి గుట్ట నుంచి చేస్తున్నా. యాదగిరి గుట్ట. ఎట్లున్నాడు నరసింహస్వామి? మస్తున్నాడు. మస్తుందా? యాద్ చేసిన అని చెప్పు, చాలా రోజులు ఆయన బోక. ఓకే, వచ్చేస్తా ఈసారి, ఆడి కూడా వస్తాం ఇంటికి. అవునా? ఏం చేస్తున్నారు? నేను నీ షో చూస్తున్నాను. అమ్మా, నేను కూడా మీతో ముచ్చట పెడుతున్నా. ఇక్కడ ఎవరు చూసిందా? మస్తు మాట్లాడుతాడు. మీరు కూడా మంచి ఇంటారు కదా, అందుకే నేను మంచి మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే ఇంటారా, చూస్తారా? సూపర్ గా మాట్లాడుతున్నావు. ఐ లైక్ యువర్ యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. ఈవెన్ ఐ లైక్ యూ టూ. ఇక్కడ చూసిందా ఎవరున్నారో? స్వర్ణక్క ఉంది, తెలుసు. మాట్లాడతా. హాయ్ మాధురి. హాయ్, జై తెలంగాణ స్వర్ణక్క. జై తెలంగాణ అమ్మా. అక్క నేను ఒక పాట పాడతానక్క. తప్పకుండా పాడు. ఆకలి కడుపులు చీకటి గడపలు ఇంకా ఎంత కాలం, ఈ కన్నీళ్ళెంత కాలం, అంతిమ యాత్రలు ఆత్మహత్యలు ఇంకా ఎంత కాలం, ఈ కన్నీళ్ళెంత కాలం, మక్క చెల్ల తెరచెల్లలో ఊరితాడు ఊరేగుతున్నది, అందమైన ప్రతి పల్లెలో చితిమంట చెలరేగుతున్నది, పది జిల్లాల కట్టుకొమ్మలు శివాలు మొక్కలుకున్నవి, ఆకలి కడుపులు చీకటి గడపలు ఇంకా ఎంత కాలం, ఈ కన్నీళ్ళెంత కాలం, అంతిమ యాత్రలు ఆత్మహత్యలు ఇంకా ఎంత కాలం, బలిదానాలెంత కాలం. హలో, చాలా చాలా బాగుందమ్మా నీ వాయిస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఫీల్ ఉంది ఆ పాటలో, పాడిన పాటలో ఫీల్ ఉంది. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా మాట్లాడతారా? చాలా మాట్లాడాలి, బట్ మీకు కొంచెం టైం ఇస్తే మాట్లాడతాను నేను ఈసారి. ఇందాక నేను వైజాగ్ నుంచి ఒక అతను కాల్ చేశాడు కదక్క స్వర్ణక్క. అమ్మా చెప్పమ్మా. అది ఏంటంటే అతను ఫీలింగ్ లో చూపించాడు, ఆంధ్ర అని తెలంగాణ నుంచి సపరేట్ చూపించాడు ఒకటి మాట్లాడు. అయితే నేనేమంటున్నానంటే బాయ్ మాధురి, టేక్ కేర్. ఇందాక మాధురి చెప్పింది, మనకు ఏంటంటే మనుషులతో మనకి ఏం లేదు.